ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో? మధ్యలో అమాయకంగా పవన్ కళ్యాణ్ని బలిపశు ఉంచేసి రాజకీయం అన్నది ఆయనకి నిజంగా అవంశోభం తెలియదు. కులం మతం అన్న విషయం ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ నాకు సంబంధం లేదన్న కాన్సెప్ట్లో ఎక్కువ పులుకుంటున్నాడు ఆయన. ఉభయ గోదావరి జిల్లాలో ఉదాహరణకి కాపు చౌదరి అన్నది ఉప్పు నిప్పుగా ఉన్న దగ్గర ఇవాళ దళితులు పక్క టర్నౌట్ చేశారు. కాపు వర్సెస్ దళితులు అన్న దగ్గర ఈ రావణ్ విషయంలో ఆయన్ని అరెస్ట్ చేసే నేపథ్యం ఇదంతా పవన్ కళ్యాణ్ పర్సనల్ వెంజెంటా కింద చూపిస్తుంది. తెలుగుదేశం పార్టీకి ఒకవేళ పవన్ కళ్యాణ్ గారిని ఏదో కార్నర్ చేద్దాం, ఇరికిద్దామని ఈ రకంగా ఆలోచించవలసిన అవసరం ఏంటి? ఇప్పుడు కలిసి ఉందామని వెళ్తున్నారు కదా. సరే సార్, కలిసి ఉందామన్న ఆబ్లిగేషన్ ఎక్కువ తీసుకుంటుంది పవన్ కళ్యాణ్. అట్నుంచి వాళ్ళ దగ్గర నుంచి ఏం ప్రొయాక్టివ్నెస్ లేదు. ఎందుకు లేదు? ఒక లా అండ్ ఆర్డర్ విషయంలో ఒక సిఐ చేసిన పనికి ఈ సిఐ టార్చర్ వల్ల ఒక అతను ఆత్మహత్య చేసుకు చచ్చిపోయాడు. వాళ్ళ అమ్మ కూడా వెళ్ళి చెప్పింది ఏంటి, నాకు చంద్రబాబు గారు న్యాయం చేసేసారని చెప్పేసి. మళ్ళీ ఇవాళ కోర్టు పంచాయతీ మొదలైంది. అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడి చెలరేగిపోతున్నప్పుడు ఎవరు కంట్రోల్ చేయడానికి ప్రయత్నించలేదా? ఇవాళ రావణ్కి జరిగింది మంచో చెడ్డో అనేది కాదు, వ్యవస్థతో మనం పెట్టుకోలేము. ఒక యూట్యూబ్లో చేసిన వీడియోకి అప్పటికప్పుడు కనుక ఎఫ్ఐఆర్ అయితే అది వేరు. కానీ ఇవాళ జరిగింది ఏంటి, ఆ సభ సారాంశమే ఇతని మీద అటాక్. రావణ్ విషయంలో కొంతమంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఓన్ చేసుకోవడం ప్లస్సా మైనసా? బుర్రతక్కుతాను. ప్రకాష్ గారు సపోర్ట్ ఎలా చూడాలి? ఏ టైం వేస్ట్ బ్యాచ్ వెళ్ళమండి. మా ఎలక్షన్ గెలనాడు వచ్చి ఏడు సార్ డెమోక్రసీ గురించి మాట్లాడలేదు. పవన్ పక్కన. నమస్తే, వెల్కమ్ టు ర్యాపిడ్ ఫైర్. ఏపీ రాజకీయాలు రగిలిపోతున్నాయి. కక్ష సాధింపు చర్యలు అంటున్నారు, లేదు తప్పు చేస్తే క్షమించేదే లేదంటున్నారు. అసలు ఏం జరుగుతుంది? పవన్ కళ్యాణ్ గారి టార్గెట్గా ఏపీ రాజకీయాలు నడుస్తున్నాయా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ లెగకుండా చేసే విధంగా కొత్త రాజకీయ స్ట్రాటజీలు మొదలవుతున్నాయా? కూటమి వర్సెస్ వైఎస్ఆర్సీపీ మధ్యలో జరుగుతున్న అరెస్టులు, కొంతమంది మాట్లాడుతున్న మాటలు, ఇవన్నీ కూడా పెను సంచలనాలు రేపుతున్నాయి. అసలు దీనికి ఏవైనా ఇన్సైడ్ నడుస్తుందా? చూద్దాం. ఈనాటి ర్యాపిడ్ ఫైర్లో మనతో పాటుగా సీనియర్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు మనతో పాటుగా సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్న పరిస్థితులు? టైంపాస్ జరుగుతుంది సార్, మెయిన్గా టైంపాస్ జరుగుతుంది. మధ్యలో అమాయకంగా పవన్ కళ్యాణ్ని బలిపశు ఉంచేసి రాజకీయం అన్నది ఆయనకి నిజంగా అవంశోభం తెలియదు. ఆయన చుట్టూ అందరూ నడిపిస్తున్నారు. ముఖ్యంగా ఈ తెలుగుదేశం అండ్ బీజేపీ అయితే ఒక స్మార్ట్ ఎక్స్క్యూజ్ కింద దొరికాడు ఆయన. వాళ్ళు అసలు నిజంగా చెప్పాలంటే ప్రభుత్వం మీద పిడుగుపాట్లు. ఏది ఈ సిఐ నాగరాజు సాయి అండ్ అతను సూసైడ్ చేసుకుంది, రెండోది క్రాంతి. ఇక్కడ ఈ రీసెంట్ డెవలప్మెంట్లో ఈ రావణ్ అన్నదాన్ని ఒక డైవర్షన్ సిచ్యువేషన్లో తీసుకురావడం, ఇది ఎట్లాక లీడ్ అవుతుందంటే సార్, కులం మతం అన్న విషయం ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ నాకు సంబంధం లేదన్న కాన్సెప్ట్లో ఎక్కువ పులుకుంటున్నాడు ఆయన. నా ఉద్దేశం అది కాదని చెప్పే దగ్గర ఆ పదజాలాలను సరైన టైంలో టైమింగ్ ప్రకారం వాడడం రాని కారణం వల్ల ఆయన నెత్తికి చుట్టూ గుండు వాయిస్తున్నారు అందరూ. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ డెలిబరేషను మీరు జాగ్రత్తగా గమనిస్తే రెడ్డి కమ్మ సామాజిక వర్గాలు రెండు ఎంత సేఫ్ జోన్లో ఉన్నాయో జాగ్రత్త చూడండి. అది మళ్ళీ ఎట్ ద కాస్ట్ ఆఫ్ పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఉదాహరణకి ఆ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారితో ఈయనకి పొరపచ్చలు మొదలైంది. జనసేన పార్టీ ప్రారంభం 2 సంవత్సరాలు అయింది. పవన్ కళ్యాణ్ ఎటుపక్కైనా అటుపక్క ఫోకస్ చేసి ఇలా చేశారా? అమాయకంగా ఈయన సెంట్రిక్గా పెట్టి కొడుతున్నారు. చూసుకోండి కావాలంటే. ఈయనకి ఉభయ గోదావరి జిల్లాలో ఉదాహరణకి కాపు చౌదరి అన్నది ఉప్పు నిప్పుగా ఉన్న దగ్గర ఇవాళ దళితులు పక్క టర్నౌట్ చేశారు. కాపు వర్సెస్ దళితులు అన్న దగ్గర. సో ఈ సర్కమ్స్టాన్సెస్లో అనవసరంగా ఆ క్లస్టర్స్లో ఆయన నలుగుతున్నాడు. తెలిసి చేస్తున్నాడో తెలియక చేస్తున్నాడో, మధ్యలో లేకపోతే ఎవడో బలవంతం తోశారో మాత్రం తోసేశారు ఆయన్ని. ఎట్లా అంటే ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆయన హోమ్ మినిస్టర్ కాదు, రెండోది ఆయన ఐటీ మినిస్టర్ కాదు, లా మినిస్టర్ కాదు. లా మినిస్టర్ ఫరూక్ గారు ఉన్నారు, ఐటీ మినిస్టర్ లోకేష్ ఉన్నారు, ఈయన పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ. కానీ ఈ ఇష్యూస్ ఇంక్లూడింగ్ హోమ్ మినిస్టర్ కూడా ఉంది ఆవిడ. లా అండ్ ఆర్డర్ గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. ఇదంతా లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ గవర్నమెంట్కి కదా ఆపాదించాలి. గవర్నమెంట్కి ఆపాదించే దగ్గర ఇంకా తెలుసో తెలియకో ఇది చంద్రబాబు నాయుడు గారిని ఎత్తికి చుట్టుకునే దగ్గర ఇదంతా పవన్ కళ్యాణ్ చుట్టూ తిప్పుతున్నారు. జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే మీరు ఆయన అంటే నేను హోమ్ మినిస్టర్ అని అంటున్నాడు. జనాలకి ఆయన ఎలా నెగిటివ్ చేస్తున్నారో వర్మ గారు మీరు గమనించట్లేదో. మీరు సాధారణంగా పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా ఎక్కువగా ఉన్న జర్నలిస్టులు ఎక్కువగా ఫోకస్ చేసేది మీరు ఇది ఫోకస్ చేయట్లేదు. ఆయన హోమ్ మినిస్టర్ అన్నప్పుడల్లా ఆయన చేతిలో గిలక్కాయ పెట్టినట్టు పెడుతున్నారు ఒక సబ్జెక్టు. ఇప్పుడు ఈ రావణ్ విషయంలో ఆయన్ని అరెస్ట్ చేసే నేపథ్యం ఇదంతా పవన్ కళ్యాణ్ పర్సనల్ వెంజెంటా కింద చూపిస్తున్నారు. మీరు జాగ్రత్తగా గమనించండి. ఎవరు చూపిస్తున్నారు? మొత్తం మీడియా అంతా. రెండోది ఈయనకి మీరు జాగ్రత్తగా గమనిస్తే
రేపొద్దున మినిస్ట్రీ షఫల్లో ఈయన హోమ్ మినిస్టర్ తీసుకుందాం అన్నా నా ప్రాస్పెక్ట్లో అయితే చంద్రబాబు నాయుడు గారు యువర్ నాట్ కాంపిటెంట్ అని ప్రూవ్ చేయడానికి ఒక గేమ్ చేస్తున్నారా అనిపిస్తుంది. ఎందుకు తెలుసా, జన సైనికులు భావావేశాలకు గురి పోలీస్ స్టేషన్ల మీద దాడికి వెళ్తున్నారు. గమనించారు మీరు? ఇది ప్రభుత్వంకి లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న దగ్గర ఆయన రిస్క్ తీసుకుని అటాక్ చేయాలి. ఏంటిది పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారా, లా అండ్ ఆర్డర్ విషయంలో నేను కాంప్రమైజ్ కానన్నా. మీరు 1995 నుంచి చూస్తున్న చంద్రబాబు గారు ఎంత లా అండ్ ఆర్డర్ ఎంత దౌర్భాగ్యంగా ఎప్పుడు చూడలేదు మనం. మీరు గమనించారా? ఇక్కడ ఈ ఎవిడెన్షియల్ సిచ్యువేషన్స్లో జన సైనికులు మాత్రమే పోలీస్ స్టేషన్ల మీద అటాక్ చేస్తున్న దగ్గర ఈ ఉపద్రవంతో మళ్ళీ జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారే కదా. నీ భావావేశం చూసావు, మీ వాళ్ళు కూడా ఎలా ఉన్నారని ప్రజలకి రేపు పొద్దున్న హోమ్ మినిస్టర్ ఇస్తే నీ సెల్ఫ్ ఎజెండాలు జస్టిఫై చేసుకోవడానిక, ఎందుకు రావణ్ మీద పర్సనల్ ఎజెండాతో ఆయన్ని అరెస్ట్ చేశారా అన్న కోణం ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఒకవేళ పవన్ కళ్యాణ్ గారిని ఏదో కార్నర్ చేద్దామనో, లేకపోతే ఇంకోటి చేద్దామనో, ఆయన సైలెంట్ చేద్దామనో, లేకపోతే ఎన్నపోని ఇరికిద్దామని ఈ రకంగా ఆలోచించవలసిన అవసరం ఏంటి? ఇప్పుడు కలిసి ఉందామని వెళ్తున్నారు కదా. సరే సార్, కలిసి ఉందామన్న ఆబ్లిగేషన్ ఎక్కువ తీసుకుంటుంది పవన్ కళ్యాణ్. అట్నుంచి వాళ్ళ దగ్గర నుంచి ప్రొయాక్టివ్నెస్ లేదు. ఎందుకు లేరు? లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ ఇంట్లో పిల్లల్లాగా మాట్లాడుతున్నారు. పవన్ అన్న అని ఈయన అంటాడు, ఆయన మా బిడ్డ లాంటి వాడు అని ఆయన అంటాడు. దాన్ని తగిలిన తమాష చూడడం అంటాం మేము. మీరు జాగ్రత్త చూడండి, మీరు కూడా ఒక ప్రాస్పెక్ట్లో ఆలోచించండి. ఇప్పుడు దాసరి రాము గారి ఇష్యూలో ఇతనికి రావణ్ అన్న వ్యక్తికి ఎంత హైలైట్ అయ్యాడో, ఎంత అడ్వాంటేజ్ వచ్చిందో తెలుగుదేశం ప్రాస్పెక్ట్లో ఆలోచించండి. ఆయన అన్నది ఏంటి, మా వలన ఈ జనసేన అండ్ తెలుగుదేశం వాళ్ళ ప్రభుత్వం వచ్చిందన్నాడు. జ్ఞాపకం ఉందా మీకు? బట్ దాన్ని డిజోన్ చేస్తూ ఆయన మాడిన మాటలకి మొత్తం అప్లాస్ అన్నీ రావణ్కి వచ్చాయి. ఇది మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ రావణ్ అన్నతను శ్రవణ్ అనే వ్యక్తి ఇద్దరూ కూడా ప్రభుత్వం ప్రాణాలు తీసేశారు వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు, ఇంక్లూడింగ్ దస్తగిరి గారి కేసుతో సైతం ఆయన వాదిస్తున్నాడు. అవును. సో వీళ్ళు సడన్గా వైఎస్ఆర్సీపీ సన్నిధానంలో శాతీరిని కాన్సెప్ట్ ఏంటి? ఏదో ఎక్స్పెక్ట్ చేస్తుంటారు, వచ్చి ఉండదు. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఇటు అయ్యాయి అనుకుందాం. ఇప్పుడు మామూలుగా జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ లాంటి పొత్తు అడిగినప్పుడే ఇవ్వలేదు, ఈయనకి ఇస్తాడా? పోనీ ఏమన్నా శ్రవణ్ ట్రాక్ రికార్డు చూస్తే ఎన్సీఏపల్లో ఉండవల్లి శ్రీదేవి గారు ఉండేవారు. ఆ నియోజకవర్గం అందరికీ తెలుగుదేశం పరంగా ఆ శ్రవణ్ గారు ఫిక్స్ కాబట్టి ఇక్కడ ఎవడో ఒకడు వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచి వచ్చన్న కాన్సెప్ట్లోనే ఉంటున్నారు వాళ్ళు. అక్కడ డొక్క మాణిక్య ప్రసాద్ ట్రై చేశారు, నెక్స్ట్ ఇప్పుడు ఈ శ్రవణ్ ఎప్పుడూ ట్రై చేసేది అదే. ఆ కోణంలో మీరు చూస్తే ఆయనకి 70 కోట్లు వచ్చాయి మన ఎలక్షన్. సో ఇతను ఒక సామాజిక వర్గాన్ని ప్రభావితం చేసి మందకృష్ణ మాదిగలాగా వెనక నుంచి కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం నడిపించే అంత సామర్థ్యం అతని లేదని అర్థమవుతుంది కదా. మరి పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా అటాక్ చేస్తున్నాడు ఈయన. ఆయన చదువు గురించి కూడా చెప్తున్నాడు, నేను 29లో హోమ్ మినిస్టర్ అవుతాను అంటున్నాడు, నేను జడ్జి కింద చేశాను అంటున్నారు. నేను చెప్తుంది అదే సార్. ఇప్పుడు 1,14,00,000 మంది ఉన్న, నేను ఆ సభకి వెళ్ళాను, మీకు తెలుసు కదా. 1,14,00,000 సామాజిక వర్గం ఉన్న దగ్గర అతని అభ్యర్థన ఎలా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేశానంటే, ఈ 1,14,00,000 మనం శాసించే స్థాయిలో ఉండాలి. మనం జైభీం పార్టీ తరఫున మీరు ఎన్నైనా చెప్పండి, జైభీం పార్టీయే కదా అయింది. ఈజ్ నాట్ అన్ ఇండివిజువల్ క్యారెక్టర్. ఇప్పుడు ఆయన జనసేన పార్టీని అటాక్ చేస్తాడంటే జైభీం పార్టీ వర్సెస్ జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ అంటే జడా శ్రవణ్ వర్సెస్ పవన్ కళ్యాణ్ అని మాట్లాడుకుందాం. అదే జడా శ్రవణ్ వెగనెస్ట్ చంద్రబాబు నాయుడు, అదే జడా శ్రవణ్ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే సభలో అందరికీ ఆర్తపల్లలు పెట్టాడు, మాట్లాడాడు అందరి గురించి. సో నిన్న కూడా ఇంత దళితుల మీద ఇంత దాడులు జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నాడని కూడా మాట్లాడాడు నిన్న ప్రెస్లో కూడా. మీరు అవన్నీ మీరు గమనిస్తూ ఇతను జనసేన పార్టీకి అటాకింగ్ చేస్తున్నాడు అన్నది మీకు హెడ్డింగ్ అయితే, నేను చూసి కోణం ఎలా ఉంటుందంటే, ఇతను ఆల్రెడీ వైఎస్ఆర్సీపీతో వాళ్ళని చెడుగుడు ఆడుకున్నాడు 5 ఏళ్ల పాటు ఆ తపెలసానంలో కూర్చుని. అదొకటైతే, రెండోది ఇతను యుద్ధం ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ సబ్జెక్ట్స్ మీద అటాక్ చేశారో ఆ సబ్జెక్ట్స్ అన్నిటికీ ఇతను లీగల్ ఫ్రంట్లో అటాక్ చేస్తున్నాడు. సో ఇక్కడ ఎంత కాదన్నా ఒక ఇష్యూ డైవర్షన్స్లో ఒక పవన్ కళ్యాణ్ గారిని, ఈ జైభీం పార్టీని అండ్ రావణ్ని వాడారని నేనంట. కాదంటే మీరు చెప్పండి. ఇప్పుడు ఇష్యూ బేస్డ్ తీసుకుందాం. ఇప్పుడు సిఐ నాగరాజ్ ఇష్యూ ఫ్లేరప్ అయి హెవియస్ కార్పస్ పిటిషన్కి ఆన్సర్ ఇవ్వకుండా కోర్టు చక్కగా స్మార్ట్ ఎక్స్క్యూజ్ చేసి జూలై 15కి పోస్ట్పోన్ చేసింది కేసు. ఇది నేను అసలు ఊహకందని విషయం. ఇదొక ఎత్తి అయితే, ఇప్పుడు ఈ డెవలప్మెంట్లో వీళ్ళని వెళ్ళి చెక్ ఇచ్చారు, 20 లక్షలు చెక్కులు ఇచ్చారు. ఇందులో చూడండి కేస్ స్టడీ. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి వెళ్ళి చెక్కులు ఇవ్వడం కాదు కదా, ఒక లా అండ్ ఆర్డర్ విషయంలో ఒక సిఐ చేసిన పనికి పోలీస్ స్టేషన్లో ఇద్దరు, ఒకటి పోలీస్ స్టేషన్లో దహనం కాబడ్డాడని ఒక అభియోగం, రెండోది ఈ సిఐ టార్చర్ వల్ల ఒక అతను ఆత్మహత్య చేసుకు చచ్చిపోయాడు, ఎవరు క్రాంతి. సో ఈ ఇద్దరు ఇష్యూస్లో డీజీపీ మీద కానీ లేకపోతే రూలింగ్ గవర్నమెంట్ మీద కానీ ఏమైనా ప్రెషర్ ఉందా? నేను వెళ్ళేసరికి ఇక్కడ పని అయిపోయిందిలేండి, ప్రభుత్వం స్పందించింది అనగానే వాళ్ళ అమ్మ కూడా వెళ్ళి చెప్పింది ఏంటి, నాకు చంద్రబాబు గారు న్యాయం చేసేసారని చెప్పేశారు.
మళ్ళీ ఇవాళ కోర్టు పంచాయతీ మొదలైంది. సిబిఐకి ఇస్తారా? ఇదేంటిది అన్సర్టనిటీ? ఇంకొక అన్సర్టనిటీ ఉంది దాంట్లో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేశారంటారా? ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్స్ జరిగింది అని చెప్పి మళ్ళీ ఆవిడ యూటర్న్ చేసుకోవడం. అదే ఇప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఫస్ట్ మడత పెట్టింది ఆవిడ, తర్వాత చంద్రబాబు గారికి మడత పెట్టింది, ఇవాళ డబ్బులు తీసుకుంది. మీరు జాగ్రత్తగా గమనిస్తారు 20 లక్షలు నిన్న హ్యాపీగా. కానీ ఇక్కడ మళ్ళీ ఇది డబ్బులతో సెటిల్ అయిపోయి దాన్ని ఈ కోతిపుండుని బ్రహ్మరాక్సెస్ చేసుకున్నారు అవడం. ఇది గమనిస్తున్నారా మీరు? అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మీకు ఈ సిచ్యువేషన్స్లో ప్రభుత్వం మీద ప్రెజర్ పెట్టవలసిన అపోజిషన్ కూడా గమ్మునుంది. ఇక్కడ బాధ్యత వహించవలసిన ముఖ్యమంత్రి గారు ఏదైతే లా అండ్ ఆర్డర్ ఆయన దగ్గర ఉందో ఆయన కూడా ఆల్టర్నేటివ్ మెకానిజమ్స్ చూస్తున్నాడు. పైపు నేను సభలో అడ్రస్ చేస్తున్నాడు. ఇక్కడ రెండు మీరు గమనించారా వర్మ గారు? సభలో ఆయన అడ్రస్ చేస్తూ మాట్లాడుతుంది ఏంటి? ఇలా ఉంటే లా అండ్ ఆర్డర్ నేను ఉపేక్షించానంటే ఇది ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో మీరున్నారు సార్, మీ గవర్నమెంట్లో మీరున్నారు, మీరే ఉపేక్షించకూడదు. స్ట్రింజెంట్ యాక్షన్ ఇది. ఇప్పుడు ఏంటి ఆ సభలో రావణ్ బాడీ లాంగ్వేజ్ కానీ లేకపోతే అతను మాట్లాడింది కానీ అసలు ఎందుకు వచ్చారు, ఏం మాట్లాడారు, ఏం జరిగింది? అక్కడ ఒక 31 పాయింట్ల ఎజెండాతో దళిత క్రైస్తవులు, దళితుల మీద జరుగుతున్న దాడుల మీద సభ అండి. నాకు తెలిసి అక్కడ మా జేవియర్ సార్ సిఆర్ కాలేజీ ప్రిన్సిపల్ గారు పద్ధతిగా మాడారు, తర్వాత మా ఏయూ ప్రొఫెసర్ గారు మాడారు, తర్వాత మాదిక సంఘం అధ్యక్షుడు ఒక ఆయన వచ్చారు, ఏ ప్రొఫెసర్ ఎవరు వచ్చారు, ఏయూ ప్రొఫెసర్ గారు ఒక ఆయన వచ్చారు, తర్వాత ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ గారు వచ్చారు, ఆయన బాగా మాట్లాడారు. ఇది ఆల్మోస్ట్ 90% బ్యాలెన్స్డ్గాను చక్కగా వెళ్తుంది. దగ్గర డిస్ప్రపోర్షనేట్ బ్లోలు ఈ రావణ్ అండ్ యాజ్ వెల్ యాజ్ జడా శ్రవణ్ దగ్గర నుంచి వచ్చింది. ఫస్ట్ రావణ్ మాట్లాడా? ఫస్ట్ రావణ్ మాట్లాడాడు. అది ఎలా అనిపించింది అంటే సార్, ఇప్పుడు దెర్ ఆర్ లాట్ ఆఫ్ యూట్యూబర్స్, నేను యూట్యూబ్లో చాలా వీడియోలు చేస్తుంటాను. అగ్రెషన్ ఈజ్ డిఫరెంట్, విచక్షణ కోల్పోయే వ్యక్తిగతంగా దోషంలో చాలా డిఫరెంట్. నేను ఎన్నో డిబేట్లు చేశాను. నేను ఎవరిని పరుష పదజాలంతో మాడిన ఉదంతాలోనే నేను పవన్ కళ్యాణ్ గారిని హెవీ క్రిటిసైజ్ చేస్తాను, మీకు తెలుసు. కానీ నేను అబ్యూజివ్ లాంగ్వేజ్ అన్నది ఎప్పుడు వాడను. కానీ అబ్యూజివ్ లాంగ్వేజ్ అన్నది పీపుల్ హావ్ టేకెన్ ఇట్ యాజ్ గ్రాంటెడ్ అంటే ఎలా కుదురుతుంది సార్? ఇప్పుడు మనం ఒక ఫ్లోలో నేను ఎక్కడ నాకు కోపం వస్తుందంటే, ఇప్పుడు ఉదాహరణకి నేను లైవ్లో ఉంటాం, పొరపాటున అవడం ఒక మాట అంటే మనం దాన్ని అపాలజీ చెప్పేదాకా ఆ పదం విరమించుకునేదాకా గట్టిగా ఆర్గ్యూ చేస్తాం, వద్దంటాం లైవ్ కాబట్టి. బట్ వాట్ హ్యాపన్స్ టు యూట్యూబ్? ఇప్పుడు ఇది రికార్డ్ అవుతుంది, ఒక డిస్క్లైమర్ వేసేసినంత మాత్రం బూతులు వాడి వచ్చా ఆ ఎడిటర్కో లేకపోతే దానికి సంబంధిత ఇన్ఛార్జ్కో బాధ్యత ఉండదండి. సరే, దిస్ నాట్ ద వే మనం అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడకూడదు. పైపెచ్చు కొన్ని మతాల గురించి మాట్లాడుతుంటారు కొంతమంది. ఇప్పుడు రాధామనోహర్ ఉన్నాడు, లేకపోతే నిన్న సభలో వీళ్ళు మాట్లాడింది, నువ్వు వాళ్ళు మాట్లాడని చెప్పి నువ్వు మాడితే మరి గడి తింటాడు, నువ్వు అదే తింటావా? ఇప్పుడు సమాజంకి ఒక డెకరం ఉంది కదా సార్. ఇప్పుడు పిచ్చోడు ఉంటాడు రోడ్డు మీద అలా మాడుకుంటూ ఉంటాడు, ఎవరినో తిట్టుకుంటూ ఉంటాడు, లేకపోతే కర్రపెట్టిలు ఎలా అంటుంటాడు కొట్టడానికి ప్రయత్నించినట్టు. కానీ మనం ఏం చేస్తాం? తప్పించుకుని వెళ్తాం, వెళ్ళమా? అలా రోజు తప్పించుకుని వెళ్ళాలంటే ఎక్కడ చేస్తాం సార్? సో మీరు అందరూ స్టేజ్ మీద ఉన్నారు. నేను ఉన్నాను స్టేజ్ మీద. ఎంతసేపు మాట్లాడండి అతను? ఆయన కొంచెం ఎక్కువసేపు మాట్లాడు. ఆ మాట్లాడినంతసేపు ఇంక ఇదేనా? ఇదే అటాక్ మోడేనా? ఇదే పంచాయతీ. నాకు ఎక్కడ కోపం వచ్చిందంటే, అంటే నాకు చికాకేసింది ఏంటంటే, ఇప్పుడు దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇష్యూస్ ఫర్ దెమ్. ఇప్పుడు ఆ జేవియర్ సార్ ప్రిన్సిపల్ గారు మాట్లాడింది అయితే 1950లో దగ్గర నుంచి సుప్రీంకోర్టుతో జరుగుతున్న పోరాటంలో ఇందిరాగాంధీ గారికి కూడా ఒక డెలిగేషన్ వెళ్ళి ఆయన రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. ఆ దురదృష్టవశాత్తు ఆవిడ మరణించారు. అక్కడ ఆ ప్రాబ్లం రిజాల్వ్ కాలేదు. సో ఆ ప్రాబ్లమ్ని అట్లీస్ట్ ఈ జడా శ్రవణ్ జై భీమ్ పార్టీ ప్రాస్పెక్టులో ఆయన ఎత్తుకుని ముందుకెళ్తాడన్న కోణంలోనే నేను ఆలోచించాను. బట్ అది కూడా అక్కడ ఇండివిజువల్ ఎజెండాలు జస్టిఫై చేయడానికంటే వాట్ డస్ ఇట్ మీన్ బై? ఇప్పుడు మనకి ఒక లైన్ ఉంటుంది సార్, ఎప్పుడైనా సరే ఒక డెకరం ఉంటుంది, ఆ రెండు డీవియేట్ అయితే చాలా డేంజర్. ఇప్పుడు నేను డైరెక్ట్గా అభ్యర్థిస్తున్నాను, ఈ సోషల్ మీడియాలో యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో దయించి అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడకండి, కన్స్ట్రక్టివ్ వే ఆఫ్ క్రిటిసిజం చేయండి, ఐ అప్రిషియేట్ ఇట్. అగ్రెసివ్గా చెప్పండి, ఐ అప్రిషియేట్ ఇట్. డేటాతో కన్ఫ్యూజ్ కాకుండా చెప్పండి, వాళ్ళని అష్టదిగ్బంధం చేయండి. అంతేకాని అరే తురేలు తొక్క తోటకూర మాటలన్నీ వాళ్ళని. బూతులు కూడా వచ్చినాయా? నేను నిజంగా వెళ్ళలేదు ఆ వీడియో. బూతులు కూడా ఉన్నాయా? ఈ ఓమైస్తాను అనేది ఒక అబ్యూజివ్ లాంగ్వేజ్ టైప్లో దాన్ని బాగా వాడుతూ ఉంటారు. అసలు తనని ఇతనే పిలిచాడు, ఏ క్యాటర్లో పిలిచారు అతన్ని? నో క్లూ అండి, నన్ను పిలిచారు, ఆయనే పిలిచారు. అవునా? అతన్ని ఏంటి నాకు ఎవరు పిలుస్తారో ఎజెండాలు ఇప్పుడు దానికి యూట్యూబర్ అని పిలుస్తుంటారా? అసలు ఏం జరిగింది అక్కడ? అక్కడ ఇంట్రడక్షన్ అయితే అలాగే ఇచ్చారు. అంటే యూట్యూబర్లు అందరూ వచ్చారా అక్కడికి? ఒక 2-3 వచ్చారు. ఓవరాల్గా చాలా మందికి ఇన్విటేషన్స్ ఉన్నాయి, మీకు ఉంది ఇన్విటేషన్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. బట్ ఎవరి స్మార్ట్నెస్ వాళ్ళు యూస్ చేశారు. కొంతమంది మాలాగా బకరా, నేనైతే బకరాలా దొరికాను. బట్ ఒకటి, నేను చదువుకున్న రోజుల నుంచి నాకు అంబేద్కర్ భావజాలం అనేది ఐఎమ్ అడాప్టెడ్. నేను కులాల మతాలకి, నేను ఎవరికి నా కులం మతం నేను ఎవరికి చెప్పడానికి
ప్రయత్నించను. ఎంతమంది వచ్చారు ఆ సభకి? అప్రాక్సిమేట్గా ఒక హెవీ రెయిన్ పడింది సార్, 5:40 దాకా గట్టి వర్షం పడింది. పిక్కల్లోతు బురద ఉంది అక్కడ గ్రౌండ్లో, సిఆర్కల్జీ గ్రౌండ్లో. అండ్ సో దానికి పర్మిషన్ అది ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటాక్ట్. ఆ ప్రిన్సిపల్ గారే ఇప్పించారు, ఆయన కాలేజే, ఆయన మాజీ 84 సంవత్సరాల యోధుడు ఆయన. సో మరి మీరందరూ స్టేజ్ మీద ఉన్నారు, ఆయన శ్రవణ్ గారు కూడా ఉన్నారు. మనోడు అబ్యూజ్డ్ లాంగ్వేజ్ మాట్లాడి చెలరేగిపోతున్నప్పుడు ఎవరు కంట్రోల్ చేయడానికి ప్రయత్నించలేదా సార్? ఒక ఫ్లోలో, ఒక మొమెంటంలో సభలో ఎవరు, అది నాకు ఎక్కడ కాంట్రడిక్షన్ వచ్చిందంటే సార్, మీరు అన్నది మంచి ప్రశ్న ఇది. ఇప్పుడు మాదిగ సంఘం అధ్యక్షుడు మాట్లాడుతున్నప్పుడు సమయాభావం లేదని చెప్పి ఆయన మైక్ లాక్కున్నారు. ఆయన పాపం డిస్ప్లీజ్ అయ్యి బయటికి వెళ్ళాడు. శ్రవణ్ గారు కూడా అపాలజీస్ చెప్పాడు ఆయనకి, సభాముఖంగా అందరికీ, సమయానుభవంగా ఆయనకి అవకాశం లేదు. ఆ పని ఇక్కడ జరగలేదు. ఇప్పుడు ఇట్స్ అ సర్ప్రైజింగ్ థింగ్ ఫర్ రావణ్. ఆయన అగ్రెసివ్గా మాట్లాడు, ఏదో ఆ సామాజిక వర్గానికి పెప్టాక్లా ఉంటుంది, అది చాలా ఉపయోగపడుతుంది వాళ్ళ అణగారిన వ్యవస్థకి. ఇక్కడ జరుగుతున్న జుగుత్సాహకరమైన ఇష్యూస్ని ఆయన అడ్రస్ చేసి వాళ్ళకి మనోభావాలకి ధైర్యం ఇస్తాడు అనుకున్నా. బట్ పర్సనల్ ఏజెండా అయిపోయింది. రఘురామకృష్ణరాజు గారిని, పవన్ కళ్యాణ్ని అండ్ రాధా మనోహర్ని తిట్టడమే కాన్సెప్ట్. అంటే నేను రాధా మనోహర్ విషయంలో నేను కేటగిరీగా చెప్పదలుచుకున్నాను. పవన్ కళ్యాణ్ ఈయన రఘురామకృష్ణరాజు వాళ్ళకి ఇతని సంబంధం ఏంటి అసలు? వాళ్ళని అక్కడ ఆకివీడు విషయంలో ఒకటండి, అది రఘురామకృష్ణరాజు గారు. ఈయనేమో నేను ఫ్యాన్ని, ఆ విధంగానే నేను మాట్లాడుతున్నాను అన్న ప్రాస్పెక్ట్లో ఇతను డెలివరబుల్స్ వచ్చాయి. సో ఒక్క మీటింగ్, కొన్ని మాటలు, ఈరోజు పరిస్థితి కష్టంగానే ఉంది. ఒక బోరగొడ్డ అనిలు, పోసాని కృష్ణమౌర్లి కాంబినేషన్, వాళ్ళకంటే దారుణంగా ఉంది కదా కాంబినేషన్ ఇది. అతనికి స్టేషన్లు తిప్పారు, ఇతనికి పోలీసు వాళ్ళు వాళ్ళ భాషలో అర్థమయ్యేలా చెప్పారు. నాకు చాలామందికి అర్థమవుతుందో లేదో నాకు తెలియట్లేదు సార్. ఒక సోషల్ మీడియా త్రూగా ఇన్ఫ్లుయెన్స్ చేసే యూట్యూబర్స్ అందరికీ నేను ఒక చిన్న రిక్వెస్ట్ కింద చెప్తున్నాను. ఏంటంటే ఇప్పుడు పివి సునీల్ గారు ఉన్నారు, అడిషనల్ డీజీపీ క్యాడర్ అయింది. అవును, ఆయనకే తప్పలేదు సార్, ఆయన బీహార్ నుంచి పరిగెట్టుకుని వచ్చాడు ఎఫ్ఐఆర్ అయితే. ఇప్పుడు మనకి ఎవడో ఒకడు ఉన్నాడు వెనక అసలు కాపాడేస్తాడని భ్రమల్లో ఉంటే, ఇది చాలా తాత్కాలికమైన పీరియడ్. ఈ డెమోక్రసీలో కొడాలి నాని, వంశీ మాట్లాడిన మాటల కంటే అలా పార్టీకే 11 స్థానాలు పనిష్మెంట్ వచ్చింది భాష ప్రాస్పెక్టుల్లో. ఇది ఎవరు అతీతులం కాదు. ఇక్కడ రేపు కర్మలుగా వెళ్తే యు కెనాట్. ఇప్పుడు ఎవరికో మండి, ఇప్పుడు చూడండి మనోబోల్ అని చెప్పి కేసు వేసేస్తున్నారు. ఆ ఎఫ్ఐఆర్ రిక్వెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు సమ్ ఎక్స్ ఎవరికో మనోభావాలు గాయమైనా ఆ మీద కేసు వేసేయడం కొందాం సార్ ఎగ్జాంపుల్. నేను ఇలా అతను బతిమాలుకోవాలి సార్, తప్పైంది, నేను మేము అట్లా ఆ ఎఫ్ఐఆర్ కొట్టించుకోవాలి. కానీ ఎఫ్ఐఆర్ కొట్టించుకోకుండా నేను రోజు ఏంద్రా నా ఇష్టం, నాకు వాక్స్వాతంత్రం ఉందంటే ఆ రెప్లికేషన్స్ నేను ఫేస్ చేయాలి. ఇవాళ సమ్ సర్కమ్స్టాన్సెస్లో నాకు ఎక్స్క్యూజ్ దొరకవచ్చు, బట్ డౌన్ ద లైన్ ఇదే చెప్తున్నాను. చాలామంది ఒక పార్టీల పరంగా ఓన్ చేసుకుంటే వాళ్ళు లీగల్ సెల్ ఎవరు వస్తారనుకుంటే మా కేవీఆర్ నిజంగా జర్నలిస్టులు 10 సార్లు పరిగెట్టుకుని వెళ్ళారు, అడ్డారు, చాలాసార్లు బాగుంది. కానీ ఎఫ్ఐఆర్ అనేది విజయనగరం డిస్ట్రిక్ట్లో ఫైల్ అయితే ఏం చేయగలిగారు? లీగల్ ప్రొటెక్షన్గా ఎఫ్ఐఆర్ క్వాష్ చేయగలిగింది హైకోర్టులో. కోర్టు హాలిడేస్ ఇవన్నీ ఎక్స్క్యూజ్ అందరికీ తెలుసు. అలాంటప్పుడు అండర్ గ్రౌండ్కి వెళ్ళమన్నారు, బాగానే ఉంది. అండర్ గ్రౌండ్కి వెళ్ళినప్పుడు ఇంకా స్పెసిఫిక్గా అసలు ఎక్కడ కనబడకుండా ఇంకో 2-3 నెలలు ఎంతకాలం వెళ్ళిపోతారు అండర్ గ్రౌండ్కి? వాళ్ళు చూడండి, కిషోర్ ఆయన డిప్యూటీ వైస్ చైర్మన్. అవును, ఆయన అలాగే ఏమైంది, నేను మొన్న మీరు కూడా అడిగారు డిబేట్లో, కోడి మాంసంకి వెళ్తే దొరికిపోవడం ఏంటండి అని. ఏం చేశాడు? ఫోన్ ఆపుకున్నాడు, అంతా బాగుంది, స్మార్ట్ స్కానర్ ఓపెన్ చేసి పేమెంట్ చేశాడు కోడి కొరకొని. ఏమైంది? ఇవాళ పోలీస్ వ్యవస్థ, అందులో తెలంగాణ పోలీసులు సెక్యూరిటీ ఎలా ఉంది, 10-15 నిమిషాల్లో చేసి పెట్టేసుకుంటున్నారు. ఎవరో ఎందుకు మీకు? ఆవిడ మాజీ, ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే, ఆలగడ్డ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే. అప్పుడు ఉన్న కిడ్నాప్ చేస్తే పట్టక్కమని 14 నిమిషాల్లో పట్టుకుంది పోలీస్ వ్యవస్థ. చెప్పకుందా? వాళ్ళకన్నా మనం ఏమైనా తీసుమారకంలో సార్. ఏదో సంయమనాలు పాటించండి, విచక్షణ కోల్పోవద్దు. ఇవాళ రావణ్కి జరిగింది మంచో చెడ్డో అనేది కాదు, వ్యవస్థతో మనం పెట్టుకోలేము. ఇప్పుడు ఆపరేషన్ కగార్ అన్న నేపథ్యంలో దేశంలో కనబడిన ప్రతి నక్సలైట్ని నిర్మూలించింది ఈ ప్రభుత్వం. ఎంతమంది నక్సలైట్లకి సింపతైజ్ చేస్తున్నారు? ఏం చేయగలిగారు చెప్పండి? వరవరావు గారు జైల్లో ఉన్నారు, పెద్ద ఆయనకి ఉపచట్టమే కదా, ఉపచట్టం కదా. ఆయనకి కనీసం బెయిల్ కోసం అంటే బెంచ్ మీదకి రావట్లేదు. రావణ పరిస్థితి కూడా అలాగే ఉంటే ఛాన్స్ ఉందండి. అంటే కొంతమంది, అంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే సార్, సమ్ పీపుల్ హ్యావ్ టేకెన్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. యూట్యూబర్స్ కొంతమంది ఏది పడితే అది మాటేస్తే అయిపోతుందన్న కోణంలో ఉన్న వాళ్ళకి ప్రభుత్వ తరఫున హెచ్చరిక అంటే ఇలాంటివి కొంచెం స్ట్రాంగ్ అండ్ స్ట్రింజెంట్ యాక్షన్స్ ఉంటాయి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బట్
లా ఈజ్ లా. లీగల్గా అది కోర్టులో వాళ్ళు చూసే దృక్పథం మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇప్పుడు హిడ్మానేమో లేకపోతే కొంతమంది ఈ మావోయిస్టులు ఇలాంటి వాళ్ళందరినీ ఇతను ఎంకరేజ్ చేస్తుంటాడు, దాని గురించి వీడియోలు పెట్టడం, సనాతనం అనే అంశాన్ని పెట్టడం, మత విద్వేషాలు రెచ్చగొట్టడం, ఈ వీడియోలు అన్నీ దొరికినాయి అంటున్నారు కదా అతని ఫోన్లో. కొంతమందితో చాటింగ్లు, కొంతమందితో కాన్వకేషన్. ఫోన్లో ఏముందో ఈ టాగోణితాల కన్నా ఇప్పుడు ఒక సిచ్యువేషన్లో అతని మీద అభియోగాలు మోపడం అనేది ఒక కాన్సెప్ట్ అయితే, అభియోగాల్ని కోర్టు పరంగా ప్రూవ్ చేయడానికి వాళ్ళ దగ్గర ఎవిడెన్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. అవేమీ లేకుండా ఇంత సీరియస్గా ఫస్ట్ ఫేజ్లో ఆర్గ్యుమెంట్స్ ఇప్పుడు మెజిస్ట్రేట్ గారి దగ్గరికి రాత్రి తీసుకెళ్తారు. సరే ఇట్లా దేశద్రోహ చట్టాలు ఇవన్నీ మేము పెట్టదలుచుకున్నాం అదని మాట్లాడినప్పుడు ఫస్ట్ రిమాండ్ ఇవ్వండిరా అన్న కాన్సెప్ట్లోనే ఉంటుంది. ఇంత సీరియస్గా ఎన్ని సెక్షన్లు పెట్టడం, ఉపా చట్టం పెట్టడం, సో ఏమీ లేకుండా అలా చేసి మళ్ళీ నవ్వుల పాలు అవుతారా? ఒకవేళ అది కానీ పోయినాయి అనుకోండి, ఏమవుతుంది? కావాలని కక్ష సాధింపు అనే పేరు తెచ్చుకుంటుంది. ఆ ఛానల్లో మొన్న మాట్లాడింది అదే కదా, 4 కన్సాక్టివ్ బెయిల్స్ రెస్పెక్టివ్ కోర్టులో వచ్చాయి. పోలీసులను అవహేళన చేస్తూ మాట్లాడలేదు జర్నలిస్ట్. దట్స్ నాట్ ఫేర్ అండ్ హిస్ పార్ట్. అదే అంటున్నాను. నేను అంటుంది ఏంటంటే వర్మ గారు, మనం ఇందులో చూడవలసింది ఏంటంటే పోలీస్ వ్యవస్థ ఒక సిచ్యువేషన్లో అతని మీద పెట్టిన కేసుకి గౌరవ న్యాయస్థానంలో వాళ్ళేం డిసైడ్ చేస్తారు సార్? వాళ్ళకున్న పరిధి లేకుండా అదే వాళ్ళకున్న ఇప్పుడు ఏదైనా సరే ఒక యూట్యూబ్లో చేసిన వీడియోకి అప్పటికప్పుడు కనుక ఎఫ్ఐఆర్ అయితే అది వేరు. కానీ ఇవాళ జరిగింది ఏంటి? ఆ సభ సారాంశమే ఇతని మీద అటాక్, అరెస్టులు. ఇప్పుడు సభలో నాకు తెలిసి చాలామంది, నేను ఉన్నాను, చాలామంది ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ ఉన్నారు, చాలా ఎక్కువ మంది ఉన్నారు. గ్యారంటీగా ఉంటారు, అలాంటి దగ్గర గ్యారంటీగా ఉంటారు. ఉండి వాళ్ళు తీసుకున్న క్రోడీకరించిన ఇన్ఫర్మేషన్లో ఇఫ్ దే ఫెల్ట్ లైక్ దట్ అనుకోండి, అగ్రెషన్స్ సమాజంలో లేగుస్తున్నాయి అన్న కోణంలో ఫస్ట్ ఫేజ్లో పెట్టారు. అది గౌరవ న్యాయస్థానం కన్విన్స్ కాలేదు యాజ్ ఫార్ ఎస్ 4 కేసెస్ ఆర్ కన్సర్న్. బట్ ఇప్పుడు జరిగింది ఏంటంటే మేజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేసింది ఎప్పుడు ఇతని మీద ఈ రాజద్రోహం కేసులో లేదా ఉపా కేసులు ఇలాంటివన్నీ పెట్టిన దగ్గర ఆయన కోర్టులో రేపు ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది ఆర్గ్యుమెంట్. ఇప్పుడు ఈ మధ్యలో రిమాండ్లో ఉన్న పోలీస్ కస్టడీకి అడుగుతున్నారు. సో ఇవన్నీ ఎంతవరకు అన్నది రేపు కోర్టులో తప్ప మనం ఇవాళ కూర్చుని సార్ పోలీస్ కస్టడీ అనేసరికల్లా కొన్ని భయాందోళనలు వ్యక్తం. ఖచ్చితంగా భయపడవలసింది ఎవడైనా సరే. జ్యుడిషియల్ కస్టడీ లేరు, పోలీస్ కస్టడీ లేరు, తోలు తీసేస్తారు. నేను మామాట లేకుండా చెప్తున్నా, పంగల్ సాగదీస్తారు. అలా అంబటరాంబాబు గారు వాళ్ళు ఇలా కూర్చోబెట్టరు అలా కూర్చోబెట్టరని హరికథలు చెప్పడం ఎట్టు కాదు, చాలా పక్కడపోయి బోర్గడ్డ నీళ్ళు చూడండి. ఇవన్నీ ఏంటంటే సార్, భయం పడ్డావా, భయం పెడుతున్నావా, మనం ఎవరూ తీసిమరకాలం కాదు. వ్యవస్థ ముందు మనందరం లిల్లిపుట్లు. ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ముందు ఎలాంటి వాడని లిల్లిపుట్టు. జడశ్రవణ్ గారి మీద ఎఫ్ఐఆర్లు ఉన్నాయి మనలో అనమాట. ఇదేంటంటే మాతో మెజిస్ట్రేట్గా పనిచేసాడని చెప్పి కోర్టు ఏమైనా కన్సిడరేషన్స్ ఇస్తుందా? ఆయన మీద మోపబడ్డ అభియోగాలకు కనుక గౌరవ న్యాయస్థానం కన్విన్స్ అయితే అరెస్ట్ ఇచ్చినా ఆశ్చర్యపడి నేను. ఆయన కూడా అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందంట. ఎందుకు ఉండదండి? ఎవరైనా అతిథులు ఎడిషనల్ డీజీపీ మాట్లాడిన ఆ విషయంలో కూడా ఏమన్నా కేసులు పడ్డాయా? జడాశ్రవణం ఆ రోజు స్టేజ్ మీద అయినా కూడా కొద్దిగా అగ్రెసివ్గానే మాట్లాడినట్టున్నారు కదా. మాట్లాడారు సార్, కానీ దాని మీద విచక్షణారాహిత్యంగా అన్న పదాలు కొన్ని ఉంటాయి చూడండి, అవి విచక్షణారాహిత్యంగా కాకుండా కొంతవరకు రఘురామకృష్ణరాజు గారు అన్నదానికి ఈయన సటారికల్గా అలా మాట్లాడుతూ కొంతవరకు జరిగింది. అది ఒక 80% బ్యాలెన్స్ చేయగలిగాడు. బట్ ఈ రావణ్ అన్న వ్యక్తి అయితే టోటల్లీ అంటే యూట్యూబర్గా అతనుకున్న ఆవేశాన్ని ప్రదర్శించగలిగాడు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు శ్రవణ్ ఎక్కడో దగ్గర బ్యాలెన్స్ ఉంటుంది కంపారిజన్స్లో చెప్పు. సో ఇక్కడ ప్రాబ్లం వల్ల ఏంటంటే వాళ్ళు మాట్లాడిన దానికి వాక్ స్వాతంత్రం వినియోగించబడిందా, దుర్వినియోగపరచబడిందా అన్న దాని మీద ఎక్కువగా ఎవరు ఫోకస్ చేయలేరు. కోర్టులు కూడా దానికి అంత ఇదవ్వదు. బట్ ఇంపాక్ట్ క్రియేటర్స్ కింద ఉంటుంది. ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ సమాజంలో అనిశ్చితి క్రియేట్ చేయడం అన్న కాన్సెప్ట్లో పెట్టిన ఈ కేసులు ఉన్నాయనుకోండి, ఇట్ లీడ్స్ టు రకస్. అది పోలీసుల పరంగా ఎలా ప్రూవ్ చేస్తారన్నది గౌరవ న్యాయస్థానం. రిమాండ్ రిపోర్ట్ చూసారా మీరు? చదువుతున్నారు వాళ్ళు, చూశాను. అంటే కాదు అసలు ఈ రాజద్రోహం ఈ కేసులో ఇంపాక్ట్ ఎలా ఉంటుందండి జనరల్? సార్ ఇక్కడ నాకు తెలిసి చాలా మంది జర్నలిస్ట్ మిత్రుల మీద రాజద్రోహం కేసులు ఉన్నాయా? అందుకే మనకు మీ కొలీకి ఇక్కడ వాసుదేవన్ మీద రాజద్రోహం కేసే ఉంది. అది ఎప్పటి నుంచో తిరుగుతున్నాడు ఆయన. అవి కాకుండా ఏం ఉండవు సార్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ జర్నలిస్ట్ వేర్ దే హ్యావ్ ఫేసింగ్ దీస్ సార్ట్ ఆఫ్ జంగిల్ రమ్స్. అది ఎలా ఉంటుందంటే సార్, ఒక ఆర్టికల్ మనం ప్రభావితం చేసి రాస్తారు జర్నలిస్ట్ అన్నవాడు, అది దాంట్లో వచ్చే రెప్రికేషన్స్ని ప్రభుత్వ కోణంలో ఆలోచిస్తున్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళ దృక్పథాన్ని మనం కోర్ట్ ఆఫ్ లాలో కన్విన్స్ చేయగలగాలి. అది యువతల అడ్వకేట్ మీద ఆధారపడి ఉంటుంది, ఇతని ప్రజెంటేషన్ మీద ఆధారపడి ఉంటుంది, చాలా ఉంటాయి క్రిటికాలిటీస్. ఇప్పుడు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇలాంటి వాళ్ళు అందరూ చూసి కోణం ఎలా ఉంటుంది, అక్కడ ఎందుకు అంతమంది ఇంటెలిజెన్స్ వాళ్ళు వస్తారు, ఏమైనా అనిశ్చితి స్ట్రైవ్ అవుతుందా అన్న దాని మీద చూస్తారు.
అది లేదు అన్నప్పుడు అందరి మీద, మా ప్రొఫెసర్ గారి మీద, అందరి మీద, నా మీద ఎందుకు కేసులు? లైఫ్ పడుతుంది అంటున్నారు, నిజమా ఈ సెక్షన్లకి? అంటే కొన్ని సెక్షన్స్కి ప్రాబిలిటీస్ ఉన్నాయండి. అది నేను చెప్తున్నాను కదా, అవతల ఆర్గ్యుమెంట్స్, ఎవిడెన్సెస్ ఇట్ డెఫినెట్లీ మేక్ సెన్స్. ఇప్పుడు సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ కనుక కోర్టులో కన్విన్సింగ్గా ఉన్నాయనుకోండి, రావణ్ గారికి కాన్సిక్వెన్సెస్ తప్పవు. కానీ ఎవిడెన్సెస్ ఇక్కడ ప్రూవ్ చేయడంలో అభియోగాలు మోపేసి కూర్చున్నారు అనుకోండి, అంత ఈజీ కాదు. ఇప్పుడు తన గురించి మీరు రీసెర్చ్ చేశారా? అసలు ఈ రావణం ఏంటి, ఎలా ఉంది, ఎలాంటి వీడియోలు పెట్టాడు, అవన్నీ సెట్ చేశారా మీరు జనరల్గా? నేను ఎవరివి చూడండి, ఎంత సీరియస్ కేసు. నేను ఇన్ఫ్లుయెన్స్ అవుతానని ఎక్కువ వీడియోలు చూడండి. నేను వర్క్ మీరు ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటారా కేఎస్ ప్రసాద్ గారు ఎవరన్నా చూసి? ఒక్కొక్కసారి కొద్దిగా స్పీడ్గా మాట్లాడుతుంటారు. స్పీడ్గా మాట్లాడడం వేరండి, అది ఎవరిని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వక్కర్లే. సిచ్యువేషన్ బట్టి ఎమోషన్ వస్తుందా? ఎవరికైనా వస్తుంది. ఓకే, మనిషి అన్నవాడికి ఎమోషన్ స్ట్రైవ్ కాకుండా ఉండదు కదా. కేఎస్ ప్రసాద్ గారిని ఒక కొత్త రూపంలో చూస్తున్నారు చాలామంది, ఎందుకంటే కామెంట్స్ వస్తుంటాయి కేఎస్ ప్రసాద్ గారు మారినట్టున్నారు కదా అని. ఇదే కంటిన్యూ అవుతుందా? కంటిన్యూ అవుతుందండి, డెఫినెట్గా కంటిన్యూ అవుతుంది. బికాస్ ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డే ఇసుక తక్కిడా పేడ తక్కిడా ఏది బాగుందంటే ఏం చెప్తాం. నాకైతే కొన్ని పద్ధతులు, కొంతమంది ఈ డెమోక్రసీలో బ్యూటీ ఆఫ్ డెమోక్రసీని డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి ఇలా ఉంటే అవి నేను ర్యాలీ అవ్వడం కష్టం అనిపిస్తుంది. రావణ్ విషయంలో కొంతమంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఓన్ చేసుకోవడం ప్లస్సా మైనసా? వాళ్ళు బుర్ర తక్కువతనం అంటారు. మీరు ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుంచుకోండి, ఇప్పుడు ఒక వైఎస్ఆర్సీపీ పరంగా కొన్ని ఛానల్స్ ఉంటాయి, లేదా తెలుగుదేశం పరంగా కొన్ని ఛానల్ ఉంటాయి. ఇప్పుడు అతను ఎవరో తెలుగుదేశం పరంగా కుర్రాడు మాట్లాడినప్పుడు తగిలించి తమాషా చూసినట్టు ఒకసారి జైల్లో పెట్టి వేడి తీసుకొచ్చారు. కిరణ్ జైల్లో పెట్టారు, తీసుకొచ్చారు. అక్కడ ఆర్పీ కానీ, క్రాక్ ఆర్పీ కానీ, లేకపోతే ఇంకో అతను కానీ ఎవరైనా ఆగారు? అది ఒక హెడ్డింగ్ అయిపోయింది కదా, మేమైతే అని. అలా దెర్ ఆర్ సర్టన్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఛానల్స్ దగ్గర కూర్చుని మనం ప్రభావితమై మాట్లాడుతున్న దగ్గర కాన్సిక్వెన్సెస్కి పార్టీ ఉంటుందా అన్న దగ్గర అయితే నేనైతే ఆ నమ్మకంలో లేను. లా ఇస్ లా కాదు, వీళ్ళు కొంతమంది ఓన్ చేసుకుని మాట్లాడడం, నేను అది ఫూలిష్నెస్ అంటాను. ఇప్పుడు అతను నీకు వైఎస్ఆర్సీపీ సభలో మాట్లాడాడంటే ఓన్ చేసుకో. ఎక్కడ వెనకదకు సామెత అంతర్గంతలు మా సంతలో వేగలించుకున్నాడని, ఎవరో సభకి వెళ్ళి ఆయన ఏదో మాట్లాడితే దానికి వైఎస్ఆర్సీపీ బాధ్యత తీసుకోవాలంటే ఎలా అవుతుంది? ఓకే, ఒక బ్రూటల్ కేసెస్ అవి పెట్టిన దాని మీద సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఇప్పుడు కూడా రేపు కోర్టులో కనుక ఇతని మీద రాజద్రోహం కేసు, లైఫ్ ప్రిజన్మెంట్ కేసులు ఏవో పెట్టారంటున్నారు కదా, ఇవి కనుక క్వాష్ అయ్యాయి అనుకోండి, లేదు అన్నప్పుడు కనుక అదే ప్రూవ్ చేయగలిగారు అనుకోండి, అప్పుడు ఫేవరబుల్గా మాట్లాడితే ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. అది ఏమీ లేకుండా ఆ మాట్లాడిన దానికి కన్విన్సింగ్గా ఉంది, నాకు బాగుందంటే, అప్పుడు కొడాలని వంశీ మాట్లాడింది కూడా బాగుందంటే మీకు చూపించారు కదా ప్రజలు సినిమా 11 ఇచ్చి. అలాగే ఉంటుంది. ఇందులో పవన్ కళ్యాణ్ కూడా ఏం అతీతుడు కాదు. ఇందులో ఎందుకు చెప్తున్నానంటే ఆయన పంతం నానాజీ గారి మాటలని సమర్థిస్తున్నాడు. పైపించి నిన్న కాక మొన్న ఒక సభలో, లేటెస్ట్ సభలో, ఒకవేళ మేము ఓడిపోయినా మక్కలేరదంతం నేను రెడీ ఆ టైప్లో మాట్లాడుతున్నాడు. డెమోక్రసీలో ఎవరు కాటా కుస్తీ పోటీలకు ఎవరు పిలవరు సార్. ఇప్పుడు ఇది ఒక మెసేజ్ అండి, ఎవరికి మెసేజ్? ప్రశ్న రావండి, ఆయనకి మాట్లాడే వాళ్ళందరికీ. ఇప్పుడు 99% ఎవరు అలా బిహేవ్ చేయట్లేదు సార్. రేర్గా ఒకళ్ళిద్దరు ఎవరో మాట్లాడుతున్నారు తప్ప చాలామంది డెకరం మెయింటైన్ చేస్తారు. అలాంటి వాళ్ళకైతే హెచ్చరికే. సో ఇలా మాట్లాడే వాళ్ళకి ఒక సీనియర్ జర్నలిస్ట్గా కేఎస్ ప్రసాద్ గారు ఇచ్చే సూచన సలహాలు ఇచ్చేంత స్థాయి కాదు, కానీ వ్యవస్థ పిల్లలు చాలా మంది వచ్చేస్తున్నారు కదా, అందరూ వచ్చేస్తున్నారు. ఒక డెకరం మెయింటైన్ చేయండి. రెండోది ఏంటంటే వ్యవస్థ ముందు మనం మళ్ళీ చెప్తున్నాం, చాలా చాలా చిన్నవాళ్ళం, చాలా లిల్లిపోట్లు. మనం వ్యవస్థతో ఏమీ చేయలేం. వ్యవస్థ మనకి అక్కడికి వస్తుంది, రక్షణకు వస్తుంది. రక్షణకు వచ్చే వ్యవస్థ ఇప్పుడు ఎవరో అక్కర్లేదు. జడాశ్రవణ్ అనే ఒక మాజీ జడ్జి, ఒక అడ్వకేట్, ఇదే రాధా మనోహర్ మీద కనుక కేసు ఫైల్ చేసి కోర్టు పరంగా అతన్ని పిచ్చి పిచ్చిగా మాట్లాడు, ఎందుకంటే అతను ఈ కాన్స్టిట్యూషన్కి అబైడింగ్ సిటిజన్గా మాట్లాడట్లేదు. ఎందుకంటే మత స్వేచ్ఛ ఉన్న దగ్గర నేను పరమతాన్ని కించపరిచే హక్కు నాకు లేదు. దాని మీద అతన్ని కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసేలా న్యాయపరంగా చూడకుండా రఘురామకృష్ణరాజు గారితో కూడా ఆయనకి ఖచ్చితంగా కోర్టు పరంగా నువ్వా నేనా నడుస్తుంది. ఆ వర్డిక్ట్లన్నీ ఏవి రాకుండా ఇండివిజువల్ ఎజెండాలతో జస్టిఫై చేసుకోవడం జరగని పని. సమాజంలో అనిశ్చితి క్రియేట్ చేయడానికి మనం వరం. సో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరైనా జాగ్రత్తగా ఉండాలి సార్. ఇప్పుడు పోలీస్ స్టేషన్ బయట ప్రతి ఒక్కరు వీరంగాలు చేస్తారు, లోపలికి వెళ్తే ఆ సినిమాయే వేరు. ఎందుకంటే వాళ్ళు సైకాలజీ చదివిన ఎక్స్పర్ట్స్ అంటారు పోలీసు వాళ్ళు. ఓకే, ఎందుకంటే సమాజంలో వాళ్ళు ఒక్కడికే ఉంది సార్ లాఠీ పట్టుకునే హక్కు. అవును, అలానే కొడతారా అనే ప్రొవకేషన్ చాలా తప్పు. ప్రొవకేషన్ గురించి కాదు అది. అది చూసి నువ్వు భయం పడాలి. భయం పడడం ఏం చేస్తారో, నీకు కొట్టే హక్కు లేదు, 3rd డిగ్రీ పెట్టే హక్కు లేదు, నేను న్యాయపరంగా అంటే పోరాడు.
నేను రఘురామకృష్ణరాజు గారితో కూడా టీవీ డిబేట్లో ఆర్గ్యుమెంట్లు నా తరఫున ఇచ్చిన వాదనలో ఆయనతో నేను వ్యక్తిగతంగా కాదు విభేదించింది, వ్యవస్థ మీద ఉన్న గౌరవాన్ని ఎందుకు తగ్గిస్తున్నారు అన్న కాన్సెప్ట్లో నేను డ్రైవ్ చేశాను. మీతో కూడా చాలా డిబేట్లో ఆయన కొట్టారని చూపిస్తారంటే నేను కన్విన్స్ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు అంటే అది కోర్టులో నాకు తెలిసి ఇప్పుడు కొమ్మినేని గారి విషయంలో ఉంది, ఆయన విషయంలో అయితే కోర్టు ఆ సమన్లు ఇష్యూ చేసింది ఎవరికి, ఆ డిఎస్పీ గారికి అడిషనల్ ఎస్పీ గారికి. అలాంటిది ఎక్కడైనా చూపించండి సార్ రఘురామకృష్ణరాజు గారి విషయంలో. అది నువ్వు అంతలా విభేదిస్తూ కూడా సభకెళ్ళి ఒకటి నువ్వు కూడా రఘురామకృష్ణరాజు గారిని తిట్టంటే నా బుర్రమైంది. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఇదే రాధా మనోహర్ మీద నేను కేసు వేసి నువ్వు వేరే మతాన్ని ఆ విధంగా అనడం తప్పు అని చెప్పి నేను 4 ఫాస్టర్లతో కేసులు వేయించినప్పుడు నాకు న్యాయం జరగట్లేదు అనుకోండి, అప్పుడు నా ఫ్రస్ట్రేషన్ తీయడానికి నాకు హక్కు ఉంది. నేను ఆ పనే చేయకుండా ఆయన తిట్టే హక్కు నాకు ఎక్కడి నుంచి ఉంది? అప్పుడు ఆయనకి నాకు తేడా ఏంటి? మీకు అర్థమవుతుందా? అవును. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన ప్రయత్నం సమాజానికి మనం ఏం చేస్తున్నాం అన్నది చూడండి. ఇప్పుడు ఆయన ఎవరో స్వామీజీ ఉన్నాడు ఒక అతను, అదేదో ఒక మఠం విషయంలో ఏదో ఇష్యూ నడుస్తుంది సార్, ఊరికే స్టోన్ డబ్బులు తీసుకెళ్ళారు, వీడియోలు చేశారు ఆయన మీద అంతా. కోర్టుకు వెళ్ళాడు ఆయన, పంచేంద్రియాలు మూసుకున్న వీడియోలను తొలగించారు, రూలింగ్ ఇచ్చింది కోర్టు. మీ మీద ఉన్నాయండి కేసులు? నా మీద లేదండి. మిమ్మల్ని కూడా బెదిరింపులు ఇవన్నీ జరిగి బెదిరింపులు క్వైట్ కామన్. అవి నేను ఇందాక మీరు జడాశ్రవణ్ నా మీద కూడా కేసులు ఉన్నాయి అని అన్నారు. నా మీద లేవు. జడాశ్రవణ్ మీద కూడా కేసులు వేస్తే అని మాట్లాడాను. నా మీద ఎందుకు కేసులు ఉంటాయి? నేను ఎప్పుడు వ్యవస్థను గౌరవిస్తాను. మీ ఎన్ని డిబేట్లో కూడా నేను ఈరోజు పోలీసు వాళ్ళని కానీ న్యాయ వ్యవస్థను కానీ పిచ్చి పిచ్చిగా మాడిన ఉదంతా లేదు. సో ఏదైనా మనకు అవకాశం ఉంది కదా, లేకపోతే మనకు ఒక మైక్ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం అన్నది ప్రమాదమే. కుటుంబాలు ఇబ్బంది పడతాయి కదండి. ఖచ్చితంగా ఇబ్బంది పడతాయి. ఇప్పుడు కేవీఆర్ కుటుంబం చిన్న పిల్లలండి, అతనికి ఎంత మానసిక సంఘర్షణ అనుభవిస్తారు, అతనికి ఏమవుతుందో తెలియదు లోపల. ఇతను కూడా అంత పెద్ద వయసులా లేడు, ప్రశ్నరావణ కూడా అంత పెద్ద వయసు, నడి వయసు కూడా అతను 35 లోపలే ఉంటాయి అతనికి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఏదైనా ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద వాళ్ళ వైఫ్ అపీల్ చేస్తూ వీడియో పెట్టింది, చంపేయండి లోపల ఉంటే అదేం అపీల్ నాకు అర్థం కావట్లేదు. ఎందుకు తను ఒక వీడియో పెట్టడం, అవును తను ఒక వీడియో పెట్టి నేను నిరాహార దీక్ష చేస్తాను, నన్ను ఏం చేస్తారో చెయ్యండి చూసుకుంటాను అని చెప్పి తనే సెల్ఫీ వీడియో తీసి పెట్టడం. ఎవరు? రావణ? అవునండి, నిరాహార దీక్ష చేసే హక్కు ఉంది పోలీస్ వ్యవస్థలో. ఇప్పుడు బయట నాయకులు కూడా 5 రోజులు 6 రోజులు నిరాహార దీక్ష చేస్తే ఉండగలరా? ఎందుకు తీసి పట్టుకెళ్ళి హాస్పిటల్ వేసి సెలవుని పెట్టిస్తారు. కాదు, మళ్ళీ సెల్ఫీ వీడియో ఒక 4 సార్లు బెయిల్ వచ్చింది, సెల్ఫీ వీడియో చేసి మళ్ళీ కొద్దిగా ఏదో ఎవరినో గెలికే విధంగా మాట్లాడడం అన్నది అది కరెక్టేనా? అంటే ఆయన ఒక సాటర్డే లాస్ట్ బెయిల్ వచ్చింది కదా, ఆ ట్రావెల్లో ఉన్నప్పుడు చెక్ పోస్ట్ దగ్గర ఎత్తేసారు మళ్ళీ. ఆ పరిణామం ఊహించలేదు అతను, దే ఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. ఓకే, అదే ఆ వీడియో వచ్చింది సారాంశం. సో ఏదైనా కొద్దిగా డేంజరే, జాగ్రత్తగానే ఉండాలి. ఎవరికైనా డేంజరే సార్, వ్యవస్థతో ఎవడు పెట్టుకోకండి. ఇప్పుడు కస్టడీ అంటే ఏమైనా గతంలో జరిగినాయి ఎవరెవరితో ఉన్నాయో, లేకపోతే ప్రకాష్ గారి సపోర్ట్ ఎలా చూడాలి? ఈ సినిమా వాళ్ళని అనవసరంగా ఎంటర్టైన్ చేయకండి సార్. ఆయన ప్రతిసారి వీడియో పెడతారు. ఏ టైం వేస్ట్ బ్యాచ్ వెళ్ళమండి. మా ఎలక్షన్ గెలనోడు వచ్చి ఏడు సార్ ఇప్పుడు డెమోక్రసీ గురించి మాట్లాడలేదు, పవనాడు పక్క పవనాడు ఇలా టైం వేస్ట్గా ఎంటర్టైన్ చేయకండి సార్. కాదు, ఇప్పుడు వాళ్ళందరూ వీడియోలు పెడుతుంటే కొంతమందికి మళ్ళీ ఆగ్రహవేశాలు వస్తాయి కదా. రానియండి, దానివల్ల ఏమవుతుంది? వాళ్ళు ఎక్కడో దాంకున్న విష్ణువర్ధన్ రెడ్డి కూడా కేసు ఎట్టేసాడు ఆయన మీద. ప్రకాష్ రాజు ఆ వీడియోలకి ఏం వాల్యూ ఉండదంటారా? నేనైతే పట్టేసి సినిమా వాళ్ళు మాట్లాడిపోవడండి, నవ్వుతున్నాడు. చేతనైతే అలా విజయ్లో గెలిచి చీఫ్ మినిస్టరే మాట్లాడండి, లేకపోతే మూసుకుని ఇంట్లో కూర్చోమని వాళ్ళని. మీ మొగాలకి రంగులు వేస్తుంటే చూస్తుంది, దిక్కుమాల సినిమాలో చాలా అవి చూసి సగం మంది వస్తున్నారు. సినిమాలో చెప్పినట్టు నేను మోనార్క్ టైపు కాదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. ఇది కేఎస్ ప్రసాద్ గారితో ఈనాటి ర్యాపిడ్ ఫైర్. మరో అతిథితో మరో ర్యాపిడ్ ఫైర్లో కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు 9 న్యూస్.